హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఫుల్ జోష్ మీదున్నా. ఎందుకనుకుంటున్నారా? కుంభమేళా వెళ్తున్నానండి. అదేనండి మీరు విన్నది నిజమే. మహాకుంభమేళా 144 ఇయర్స్ ఒక్కసారి వచ్చే మహాకుంభమేళాకైతే బయలుదేరాము. హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ కార్‌లో వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ దగ్గర నిర్మల్ నుంచి వెళ్తున్నాము. హైవేలో ఉన్నాం ఇప్పుడు. 44 హైవే, నేషనల్ హైవే. చాలా సూపర్ అంటే సూపర్‌గా ఉంది రోడ్డు. హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ ఓన్ వెహికల్స్ కానీ ఇంకా ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ దాటిన తర్వాత నిర్మల్ ఘాట్ రోడ్ వరకు అయితే చేరుకున్నాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇప్పుడే ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ వాంకిడి దగ్గర కొంచెం ఘాట్ ఉంటుంది. కొండలైతే ఎక్కాల్సి వస్తుంది. చాలా బాగుంటుంది లొకేషన్. ఇది దాటిన తర్వాత మనకు నేరేడిగొండ అనే గ్రామం వస్తుంది. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి. కుంటాల వాటర్ ఫాల్స్ ఫేమస్ వాటర్ ఫాల్స్ వినే ఉంటారు మీరు కూడా. కుంటాల వాటర్ ఫాల్స్ అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఆదిలాబాద్ దగ్గర. ఆ రూట్లో మేము వెళ్తున్నాము. చూడండి ఘాట్ రోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఎప్పుడైనా వీలు చూసుకొని వీకెండ్స్లో ఇలా ట్రిప్ వేసుకొని వెళ్ళొచ్చు కుంటాల వాటర్ ఫాల్స్ చూసుకొని. ఇప్పుడైతే మేము హైవే ఎక్కడానికి కొంచెం దూరంలో ఉన్నాము. ఈ ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఘాట్ రోడ్లో వెళ్తున్నాం. చాలా లొకేషన్ సూపర్గా ఉంది. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. సన్సెట్ కూడా కావస్తుంది. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. చూశారుగా ఫ్రెండ్స్, ఇప్పుడే ఘాట్ రోడ్ అయితే ముగిసింది. మెయిన్ హైవేకి అయితే ఎక్కుతున్నాము. టోల్ గేట్ వచ్చేసింది. ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడ నుంచి. హైవే ఇది 44 నేషనల్ హైవే 44లో వెళ్తున్నాం. చాలా సూపర్ ఉంది జాతీయ రహదారి. ఇప్పుడైతే నైట్ అయిపోయింది. ఇక డ్రైవింగ్ సీట్లో నేనున్నాను. నిదానంగా అయితే వెళ్తున్నాము. చాలా వెహికల్స్ అయితే క్లౌడ్ చాలా ఉంది. ఒక నిమిషంలో 20-30 కార్లు అయితే వచ్చేస్తున్నాయి. చాలా నిదానంగా చూస్తూ డ్రైవ్ చేయాల్సి వస్తుంది. సైడ్లకు డాబా హోటల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడంటే అక్కడ కార్లు పార్కింగ్ చేశారు. ఓవర్టేక్ చేయబోయి వాటిని తప్పించిపోయి ఎక్కడో అక్కడ యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి. మేము కూడా చాలా నెమ్మదిగా చూస్తూ వెళ్తున్నాము. చూసారు ఇక సైడ్కి రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ ఆపేశారు వెహికల్స్ కూడా. వాటిని దాటుకునే క్రమంలో ఓవర్టేక్ చేయబోయి దేనికో దానికి గుద్దేస్తున్నారు అన్నట్టు. అది ఫ్రెండ్స్, చూస్తూ వెళ్ళండి నిదానంగా. కాస్త లేట్ అయినా పర్లేదు, కాకపోతే స్లోగా డ్రైవ్ చేస్తూ నిదానంగా వెళ్ళండి, సేఫ్గా డ్రైవింగ్ చేస్తూ. చూసారుగా ఫ్రెండ్స్, చాలా ఓవర్ నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 3:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. మా వాళ్ళు అయితే శుద్ధంగా పడుకున్నారు. నేను ఒక్కనే డ్రైవ్ చేస్తూ వెళ్తున్నా. ఇంకాసేపట్లో జబల్పూర్ అయితే వచ్చేస్తుంది. అక్కడ ఆగేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం ఇక. ఎందుకంటే ఓవర్ నైట్ డ్రైవ్ చేశాను కాబట్టి కాస్త రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు జబల్పూర్ అయితే వచ్చేసింది. ఇక్కడ కారు పక్కన ఆపేసాం పెట్రోల్ బంక్ దగ్గర. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ జబల్పూర్లో అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడ స్నానం చేసేసి అయితే బయలుదేరాం. అందరం స్నానం చేసేసి శుభ్రంగా బయలుదేరాము. ఇంకాసేపట్లో ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆపేసి అక్కడ వంట చేసుకొని తిందాం అనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో హైవే రోడ్. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హైవే. చూసారా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. ఇప్పుడైతే ఒక సైడ్కి ఆపేసాం మా కారు. ఇక్కడ వంట చేసుకోవడానికి పక్కన ఆపాము. అన్నీ సిద్ధంగా చేసుకుంటున్నాం. మా వాళ్ళు అయితే వంట ప్రిపేర్ చేస్తున్నారు. ఈ సైడ్కి కార్ ఆపేసి ఇక్కడ ఒక చెట్టు మంచి ప్లేస్ దొరికింది. వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ సైడ్కి ఆపేసాము. మా పక్కనే ఇంకా మన తెలుగు వాళ్ళు కూడా ఆగారు. చూసారా హైవే పక్కన. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. మంచిగా వంట చేసుకొని తినేసి వెళ్దాం అనుకుంటున్నాం ఇక. చూసారా, ఇది ప్రయాగ్రాజ్, హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ హైవే. ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, మొత్తం టోటల్ కార్లే అన్నీ ఎటు చూసినా. ఒక్క నిమిషంలో అయితే 20-30 కార్లు వచ్చేస్తున్నాయి. ఎంత స్పీడ్గా వెళ్తున్నారో చూడండి. అందుకే మేము సైడ్కి ఇటు బయట రోడ్ సైడ్కి ఆపేసాం కార్ను. ఇక మా పక్కన కూడా వేరే వెహికల్స్ కూడా వచ్చాయి. వాళ్ళు కూడా వంట చేసుకొని తింటున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, హాయిగా ఇక మా వాళ్ళు అయితే వంట చేస్తున్నారు. ఇంకాసేపు వంట అయితే అయిపోతుంది. ఇక తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరదామని చూస్తున్నాం. వంట అయిపోయింది, అన్ని విషయాల్లో వడ్డించారు.
మా వాళ్ళు అయితే సిద్ధంగా కూర్చున్నారు తినడానికి రెడీ. మా ఉదయ్ గురుస్వామి అయితే మంత్రోపదేశం చేస్తున్నారు, కానీ పక్కన కూర్చున్న మహేష్ భాయ్ అయితే అలసిపోయి నైట్ అంతా ఓవర్ నైట్ ఆకలితో కుమ్మేస్తున్నారు. ఇక చూసారా? ఇప్పుడైతే శుభ్రంగా తినేసి బయలుదేరాం. ఇక్కడ నుంచి రేవా దాటిన తర్వాత ప్రయాగరాజ్ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా 150-200 కిలోమీటర్ దూరంలో ఉన్నాం ప్రయాగరాజ్కి. హైవేలో వెళ్తున్నాము. ఇప్పుడైతే ప్రయాగరాజ్ టోల్గేట్ వచ్చేసింది. మరి కాసేపట్లో కుంభమేళాకి వెళ్ళబోతాం, ఎందుకంటే ఇప్పుడు ఓవర్ నైట్ అయిపోయింది. నైట్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ కుంభమేళాకి అయితే వెళ్తాము. అక్కడ నుంచి త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి అయితే వెళ్తాము. చూసారా, కుంభమేళాకి వచ్చేసాము. ఇదే ఓల్డ్ బ్రిడ్జి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము అక్కడ కార్ పార్కింగ్ దగ్గర నుంచి. చూసారా ఎంత జనాలు ఉన్నారో, చాలా క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది. కిలోమీటర్లు నడవాల్సిందే. ఇక్కడ ఎటు చూసిన జనసంద్రంగా ఉన్నది. చాలా ఒక 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత అయితే మేము ఘాట్ వద్దకు అయితే చేరుకున్నాము. ఇక్కడ చూడాలి మరి ఎలా ఉందో. ఒక బోటింగ్ మాట్లాడుకొని అయితే వెళ్తాం. నడిచి అలసిపోయి ఒక బైక్ మీద అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఒక బైక్ అతను అయితే మాట్లాడితే అక్కడ వరకు దించుతా అని చెప్పాడు. ఇప్పుడే ఇక్కడ కుంభమేళ దగ్గరలో అయితే బైక్ దించేశాడు. మేము నడుచుకుంటూ ఘాట్ వద్దకు అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడాలి, ఒక పడవ ఏదైనా మాట్లాడుకొని త్రివేణి సంగమం ఘాట్కి అయితే చేరుకోవాలి. ఫైనల్గా మా వాళ్ళైతే ఒక బోట్ మాట్లాడారు. ఇదే మేము ఎక్కబోయే బోటు. మేము 5 మెంబర్స్, ఇంకొక 5 మెంబర్స్ కలిసి ఈ బోట్ అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడ క్రౌడ్ని బట్టి చాలా విపరీతమైన రేట్లు అయితే పెంచేశారు వీళ్ళు త్రివేణి ఘాట్ తీసుకెళ్ళడానికి. ఇప్పుడైతే బోట్ స్టార్ట్ అయిపోయింది. మేము ఈ బోట్లో ప్రయాణిస్తున్నాము. మీరైతే హరేల్ ఘాట్ నుంచి విఐపి ఘాట్ వరకు అయితే తీసుకెళ్దామని మాట్లాడుకున్నాము. రాను పోను మాకు 2000 రూపీస్ తీసుకున్నారు. మొత్తం ఈచ్ పర్సన్కి 2000 రూపీస్ లాగా మాట్లాడుకొని వెళ్ళాము. ఇక్కడైతే ఇప్పుడు మేము త్రివేణి సంగమం ఘాట్ వద్దకు అయితే చేరుకొని స్నానం అయితే చేయాలనుకుంటున్నాం. హర్ హర్ మహాదేవ్. మరి కాసేపట్లో కుంభమేళలో స్నానం అయితే చేస్తాము. చాలా అంటే చాలా బాగుంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ మా వాళ్ళైతే మంచిగా బోట్ను కూర్చొని ఆస్వాదిస్తున్నారు. బోట్ ప్రయాణం చాలా బాగుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే విఐపి ఘాట్ వద్దకు అయితే చేరుకున్నాము. ఈ పక్కనే బోటు పెట్టడానికి అయితే చూస్తున్నారు. ఇక్కడ సైడ్కి ఆపేశారు మాది బోటు. ఇక్కడ నుంచి దిగేసి ఘాట్ వద్దకు అయితే చేరుకొని స్నానం చేస్తాను. ఇక కుంభమేళలో స్నానం చేయడానికి మా వాళ్ళు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఘాట్ వద్దకు చేరుకున్నాము. ఎంత క్లౌడ్ ఉందో ఇక్కడైతే చూడ. ఇక్కడ వాటర్లో అయితే అందరు స్నానం చేస్తున్నారు. హర్ హర్ మహాదేవ్.
చూసారుగా ఫ్రెండ్స్, మా కుంభమేళ స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ మా బోట్ దగ్గరికి అయితే వెళ్ళి బోట్లో ఎక్కిన తర్వాత రిటర్న్ టు అరెల్ ఘాట్. మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడు మా బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్ళి మళ్ళీ రిటర్న్ అరెల్ ఘాట్ దగ్గరికి అయితే దింపిస్తారు అతను. మీరు కూడా కుంభమేళకు వచ్చి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ like, share, subscribe for more videos. Thank you for watching.